కుమార్ సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు వారాల ఆనంద్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. వీరు కవి, రచయిత, సినీ విమర్శకులు. డాక్యుమెంటరీ రూపకర్త అయిన వీరు 36 సంవత్సరాలు లైబ్రేరియన్గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. సాహిత్యాన్ని, అర్థవంతమైన సినిమాల్ని తమ 2 కళ్ళుగా భావించే వీరు 25 పుస్తకాలు వెలువరించడమే కాకుండా ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. సినిమా రంగంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు ఎంపిక కమిటీ మెంబర్గా, కేరళ, బెంగళూరు అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో బోర్డు మెంబర్గా ఉన్నారు. ఫిలిం సొసైటీ ఉద్యమంలో 3.5 దశాబ్దాల పాటు అలుపెరుగని కృషి చేసి కరీంనగర్ సమాంతర సినిమాల ప్రదర్శన కోసం ఫిలిం భవన్ను నిర్మింపచేశారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య పరిషత్ వారి వరిష్ఠ పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం, అనువాద రచనా విభాగంలో 2022 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న వీరు గుల్జార్ గారి గ్రీన్ పోయమ్స్ని ఆకుపచ్చని కవితలుగా చేసి మనకు అందించారు. 29 భారతీయ భాషల నుండి ఎంతోమంది కవుల కవితల్ని ఇరుగు పొరుగు పేరిట అనువదించారు. తోరి, టాల్ లాంటి రేడియోలలో ప్రయోక్తగా పాడ్కాస్ట్ చేస్తూ ఇంకా సాహితీ క్షేత్రంలో నిర్విరామ కృషి చేస్తున్న అక్షరహాలికులు. సార్ ప్రసంగించాల్సింది. సభకు నమస్కారం. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం, అంటే 71-72 ప్రాంతం, 50 ఏళ్ల క్రితం 71-72 ప్రాంతంలో విన్న ఒక డైలాగ్ ఎప్పుడు గుర్తొస్తుంటుంది. గుల్జార్ రాస్తారు అది. జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ. జీవితం ఉన్నతమైంది కావాలి, సుదీర్ఘమైంది కాదు. అట్లాగే వినోద్ కుమార్ శుక్లా గారు చాలా తక్కువ అల్లతి పదాల్లో చాలా సైలెన్స్ని తన వాయిస్గా చేసుకొని అద్భుతమైన కవిత్వం రాశారు. అని విస్తారంగా రాయలేదు, అట్లని తక్కువ రాయలేదు. ఆయన ఒక రిక్లూజివ్ పర్సన్ అని నేను అనుకుంటాను. దానికి ఇంపార్టెంట్గా ఒక సంఘటన మీకు చెప్పి ఆయన సాహిత్యంలో ఉన్నటువంటి విషయాలు గురించి వెళ్తాను. ఎప్పుడో ఒక 40 ఏళ్ల క్రితం అశోక్ వాజ్పేయి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్, కవి, ఆయనే భోపాల్లో భారత్ భవన్ అనేటువంటి ఒక పెద్ద బిల్డింగ్ని, ఒక పెద్ద కల్చరల్ సెంటర్ని రూపొందించే క్రమంలో రూపొందించారు. ఆయన అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళ కథా సంకలనాలు వేద్దామని ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని అందరి కవుల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడే శుక్లా గారిని కూడా అడిగారట. శుక్లా గారిని అడిగినప్పుడు శుక్లా గారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఒకసారి అడిగారు, రెండోసార్లు అడిగారు. ఆయనకు అర్థం కాక శుక్లా గారు ఉన్నటువంటి ఆ ఊళ్ళో రాజ్నందగాం సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్కి ఒక మెసేజ్ చెప్పి, మీ దగ్గర నుంచి ఒక క్లర్క్నో ఎవరినో ఆయన ఇంటికి పంపించి ఆయన రాసిన పుస్తకాన్ని వెతికి తీసుకురామని చెప్పబోయా అంటే, అప్పుడు ఒక ఆఫీసర్ శుక్లా గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, సార్ మీ కవితలు అడిగారట కదా, పుస్తకం ఇద్దారట అంటే, కవితలు రాసుకున్నాను, అయితే ఏంటి అన్నాడు. లేదు, మీరు ఆ పుస్తకాలు కవితలు ఇస్తే అశోక్ వాజ్పేయి గారు ఆ స్కీమ్లో పుస్తకం ఇస్తున్నారు, ఇవ్వండి సార్ అని ఆయన రిక్వెస్ట్ చేసి ఆ కవితలు తెస్తే అప్పుడు పుస్తకం వచ్చిందండి. అండ్ అంత రిక్లూజ్గా ఆయన రాతలు, ఆయన జీవితం, ఆయన కథ అంతా అట్లాగే గడిపినటువంటి జీవితం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే రిక్లూజివ్నెస్. నేను ఆయనతో మాట్లాడినప్పుడు కానీ, ఈ ఆట సభ కోసం ఒకసారి అడుగుమన్నప్పుడు పలకరించినప్పుడు కానీ, వాళ్ళ అబ్బాయి మాట్లాడినప్పుడు కానీ అదే క్యా హే లిఖా హో గయా, ఇది ఆయన సమాధానం. అట్లా కాదు సార్ ఇట్లా అన్నప్పుడు నిజానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన బయోగ్రఫికల్ ఫిల్మ్, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ వచ్చింది, ఎంబీఏలో ఉంది. ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్లో ఆయన లైఫ్ స్టైల్ చూస్తుంటే కూడా ఎంత అంటే మన పక్కింట్లో ఉన్నటువంటి ఒక తాతలాగా, ఒక నాన్నలాగా ఆయన మాట కానీ, ఆయన జీవిత స్టైల్ కానీ, ఆయన భోజనం చేసే పద్ధతి కానీ చాలా సాధారణంగా ఉన్నటువంటి ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం అనేదని ఆయన దగ్గరికి వెళ్ళి చూసి అనిపిస్తుంది. నిజానికి ఏ కళకైనా, కవిత్వానికైనా పెద్ద ఆర్భాటము, ప్రదర్శన అవసరం లేదు. ఏ కళకైనా, కవితకైనా పెద్దగా ఆర్భాటము, ఆడంబరము, ప్రదర్శన అవసరం లేదు, ప్రచారము అవసరం లేదు. నిజానికి అద్దము అదే, కాంతి అదే, బింబము అదే, ప్రతిబింబము అదే. ఈ సారాంశాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఇవాళ ప్రపంచంలో, ఇవాళ లోకంలో, ఇవాళ అన్ని భాషల్లో కూడా ఆడంబరమే మనుషులలో. మనిషి అంటే ఇవాళ ఆడంబరమే. లగ్జరీ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ నౌ. పుట్టిన ఆడంబరమే,
చనిపోయిన ఆడంబరమే, పెళ్ళైన ఆడంబరమే, ఏదైనా ఆడంబరమే, కవితా సంకలనమైన ఆరంభమే, కవిత్వ ఆవిష్కరణ సభ అయిన ఆరంభమే, శాలువాలు, దుప్పట్లు, మొమెంటోలు, అవార్డులు, ఇదే ఆడంబరమే తప్ప ఆ క్రియేటివ్నెస్కి ఉన్నటువంటి ఆ స్థానం, ఆ క్రియేటివ్నెస్కి ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి లేదు. ఇవాళంతా ఆడంబరమే నడుస్తున్నది. ఇలాంటి ఆడంబరం ఉన్నటువంటి కాలంలో శుక్ల లాంటి ఒక నిరాడంబరమైనటువంటి కవి, ఒక నిరాడంబరమైన నేను మంచి స్పీకర్ని కాదు, కాస్త ఓపిక పట్టాను. వికే శుక్ల రైటింగ్స్ అన్నీ కూడా సీదా సాదా రూపంలో గాఢమైన అనుభూతులతోనూ సాగుతూ ఉంటాయి. ఆయన ప్రత్యేకత ఆయనదే. ఆయన రచనా శైలి వినూత్నంగాను సులభంగాను ఉండి ఇట్లా అయితే మనము రాయొచ్చు అనిపిస్తుంది. ఆయన రైటింగ్ స్టైల్ చూస్తే ఇంతే కదా, మనము రాయొచ్చు అనిపిస్తుంది. కానీ ఆ రచనలో అంతర్లీనంగా సాగే ఒక తాత్వికత, ఒక ఫిలాసఫికల్ కల్చర్ ఏది ఉందో అదంత ఈజీ కాదు. ఆయన కవిత్వంలో నేను చూసింది ఒక ఇంట్రాస్పెక్టివ్నెస్, తనలోకి తను చూసుకోవడం, తన గతంలోకి తను చూసుకోవడం, తన ఇంట్లోకి తను చూసుకోవడం, అది కిటికీలోంచా, దర్వాజాలోంచా, మనసులోంచా, తనలోకి తను చూసుకోవడం, తనను తాను పరిశీలించుకోవడం, ఆ పరిశీలనలో ఒక ఇమాజినేషన్ అనేది ఉండడం, ఆ ఇమాజినేషన్ కూడా సటిల్గా, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, ఉద్రేకం లేకుండా, ఉద్వేగానికి బయట కనబడకుండా ఒక సరళంగా, ఒక సాదాసీదా మనిషి మాట్లాడుతున్నట్టుగా ఉండేది ఆయన కవిత్వం. ఇవాళ మనం మార్నింగ్ నుంచి వింటున్నాం ఆయన కవిత్వం ఉంటే కూడా అంత సాదాసీదాగా ఉంటుంది. అట్లని ఆ సాదాసీదాతనంలో ధ్వనించేటువంటి ఆ ఫిలాసఫికల్నెస్ ఏందో అది పట్టుకోగలిగితే వినోద్ కుమార్ శుక్లా గారి కవిత్వం మనకు అర్థమవుతుంది. వినోద్ శుక్లా గారు ఏం చెప్పాలనుకుంటారో మనకు అర్థమవుతుంది. అది ఆయన ప్రతిభ. అట్లాగే ఆయన రైటింగ్స్లో ఆయన ఇండివిజువాలిటీ, ఆయన వ్యక్తిత్వం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన వ్యక్తిత్వాన్ని తన చుట్టూ ఉన్న మనుషుల్ని విశ్వసత్యాలుగా మారుస్తుంది. జీవన తాత్విక అంశాలను ఆవిష్కరించడంతో పాటు ఆయన కవితలు, కథలు సాధారణ మనిషి జీవితంలోని సూక్ష్మమైన విషయాన్ని కూడా సులభమైన భాషలో ఆవిష్కరిస్తాయి. వికే శుక్లా రచనలు సాధారణ మనుషుల భావాలను, వారి దైనందిన జీవితాన్ని, సమాజంలోని సంక్లిష్టతను వ్యక్తపరుస్తాయి. వినోద్ కుమార్ శుక్లా హిందీలోనే పెద్ద కవి అనుకుంటాం. ఆయన ట్రాన్స్లేషన్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో కూడా ఇవాళ చాలా సుప్రసిద్ధమైనటువంటి అనువాదాలు వచ్చాయి. నిజానికి ఒక సంఘటన చెప్పాలి. ఆయన జ్ఞాన్పీఠ అవార్డు వచ్చినాక అప్పుడే అంతకుముందే రాసినటువంటి సినిమాగా వచ్చిన నౌకర్కి కమీజ్ అనే ఒక నవల ఒక కొత్త పబ్లిషర్ పబ్లిష్ చేస్తే 6 నెలలు తిరిగేలోగా రాయల్టీగా శుక్లా గారికి 30 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే ఆయన మార్కెట్ ఎట్లా పెరిగింది, ఆయన నవల పట్ల జనం ఎంత ఆసక్తిగా చదివారు. ఏదైతే మనకు అర్థం కాకుండా ఉంది లేదా ఒక అస్పష్టంగా కనిపిస్తుంది, ఇందాక సార్ అన్నట్టుగా మ్యాజికల్ రియలిజం కనిపిస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇవాళ యువత కూడా ఆ పుస్తకాన్ని విపరీతంగా చదివారు. ఒక 6 నెలల్లో రాయల్టీగానే 30 లక్షల రూపాయలు శుక్లా గారికి వచ్చాయంటే, ఒక పబ్లిషర్ ఇచ్చారంటే, ఆ నవల వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయింది. ఆ నవల సినిమా కూడా వచ్చింది. అది అసలు అంటే శుక్లా గారికి సరే జ్ఞానపీఠ అవార్డు వచ్చిందనే ఒక వ్యామోహంతో కూడా కొన్ని ఉండొచ్చు కొంతమంది. కానీ ఆ రైటర్గా ఉన్నటువంటి ఒక శక్తి, ఒక ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీని ఆసక్తిగా చదివారు, ఆసక్తిగా చూశారు. అంత సక్సెస్ఫుల్ నవలైనది. దానికి శుక్లా గారు చాలా ఆశ్చర్యపోయి, అరే 30 లక్షలు రాయల్టీనా, మరి ఇన్ని రోజులు పబ్లిష్ చేసి అమ్మిన వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఆయన ప్రశ్న. అసలు నిజమైన ఇది అనేటువంటి ఒక సందిగ్ధంలో పడ్డ పరిస్థితి కూడా శుక్లా గారు ఎదుర్కొన్నారు. అట్లాగే ఆయన ఇందాక మిత్రులు చెప్పారు 71లో ఫస్ట్ సంకలనం వచ్చింది. ఆయన నవలని మణికౌల్ సినిమా తీశారు. మణికౌల్ సినిమా స్టైల్ డిఫరెంట్, అదంతా ఇప్పుడు సార్ చెప్తారు. ఆ తర్వాత వినోద్ కుమార్ శుక్లా గారి సాహిత్యాన్ని మనం కవిత్వంలో ఉన్నట్టు మా మానవీయతను, సాధారణలతో ఉన్నట్టు సింప్లిసిటీలోంచి ఒక హ్యూమన్నెస్ని మనం ఎట్లా చూస్తాము అని చూస్తే ఇవాళ చాలామంది మిత్రులు ఆయన కవితని కోట్ చేస్తూ మాట్లాడారు. వినోద్ కుమార్ శుక్లా గారిది హిందీ సాహిత్యంలో ఒక అనన్యమైన స్వరం. ఆయన కవిత్వాన్ని దగ్గరగా పరిశీలిస్తే ఆ కవిత్వంలో మౌనం మాట్లాడుతుంది. ఆయన కవిత్వంలో నాకు ప్రధానంగా కనిపించింది సైలెన్స్. ఆయన మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ ఆ మాటల మధ్య ఒక సైలెన్స్ కనబడుతుంటుంది. ఆ సైలెన్స్లో ఆయన చెప్పదలుచుకున్న విషయం మాటల్లో కాదు, ఆయన వదిలేసిన సైలెన్స్లో కనబడుతుంటుంది, వినబడుతుంటుంది. ఆయన నిశ్శబ్దంలో
మాట్లాడతారు, ఆయన మౌనంగా మాట్లాడతారు. ఆయన కవిత్వం నిండా పదాలు ఉంటాయి, ఆ పదాల మధ్య ఒక సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ని పట్టుకోగలిగితే వినోద్ కుమార్ గారి తాత్వికత ఏమిటి, ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏమిటి, ఆయన జీవితాన్ని ఎట్లా చూస్తున్నారు, ఆ జీవితాన్ని ఎట్లా చెప్పదలుచుకున్నారు మనకి, హౌ హీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్, హౌ హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్, తన ఫీలింగ్స్ని పాఠకుడికి ఎట్లా చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఆయన మాటల్లో కంటే ఆయన మాటల మధ్య ఉండే ఆ నిశ్శబ్దం ఏదైతే ఉందో, ఆ సైలెన్స్ ఏదైతే ఉందో, ఆ సైలెన్స్ని మనం పట్టుకోగలిగితే అద్భుతమైన కవిగా ఆయన కవితల్ని మనం ఆస్వాదించవచ్చు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే కవిత్వంలో సౌండ్ అవసరం లేదు, అంటే సౌండ్ అంటే బిగ్గరగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కవిత్వంలా చెప్తే చాలు, చాలా బిగ్గరగా ఉప్పెనలాగా కవిత్వంలో భాష, కవిత్వంలో భావ వ్యక్తీకరణ, అదంతా ఒక ఉన్మాదంలాగా ఒక ఉద్రేకంతో కూడినటువంటి వ్యక్తీకరణ అవసరం లేదు. ఒక సైలెంట్గా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సటిల్గా చెప్పగలిగితే చాలు, అది గొప్పగా చాలా కాలం పాటు ఉంటుంది. ఇట్లా అయితే ఆనందం క్షణంలో అయిపోతుంది, దుఃఖం దీర్ఘంగా ఉంటుంది. ఎట్లా అయితే అగ్గిపుల్ల అంటించగానే సర్రన వెలిగి ఆరిపోతుంది, అదే అగరబత్తి ముట్టిస్తే ఆ వాసన చాలాసేపు ఉంటుంది. అది ఆ డిఫరెన్స్ని ఆయన కవిత్వంలో మనం చూడవచ్చు. ఎలాంటి ఉద్రేకం ఆవేశం లేకుండా తాను చెప్పదలసిన విషయాన్ని చాలా సటిల్గా నిశ్శబ్దంగా చెప్తారు. ఆ నిశ్శబ్దాన్ని మనం పట్టుకోగలిగితే మనం ఆయన రాసిన కవిత్వంలో జాగ్రత్తగా గమనిస్తే ఒక కుర్చీ, ఒక ఇల్లు, ఒక విత్తనం, ఒక జ్ఞాపకం, ఇవి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశాలు. ఆ అంశాలను ఒక కుర్చీని తీసుకొని ఒక కవిత రాశారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందాక చెప్తున్నాడు, మిత్రులు చెప్తున్నాడు, ఒక కిటికీ మీద ఒక అద్భుతమైనటువంటి రైటింగ్ చేశారు. ఆ కిటికీ గురించి మాట్లాడుకుంటూ ఇవాళ అందరు చెప్పారు మిత్రులు ఏంటంటే ఇంట్లో కూర్చొని కిటికీలోంచి బయటకు చూడడం అన్నారు. అంతేకాదు వినోద్ కుమార్ శుక్లా గారు ఇంటి బయటకు వెళ్ళి కిటికీల నుంచి ఇంట్లో చూస్తారు. బయటకు చూడడమే కాదు, లోకాన్ని చూడడమే కాదు, లోకం బయటకు వచ్చేసి ఈ కిటికీలోంచి ఇంట్లోకి చూస్తాడు. ఇంట్లో మనుషులు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, వస్తువులు ఏమున్నాయి, ఇల్లు ఖాళీగా ఉందా, ఇల్లు కిక్కిరిసిపోయిందా, ఇంట్లో స్థలం లేకుండా ఇరుకిరుగ్గా ఉందా, లేదా ఇల్లు విశాలంగా ఉందా, ఇవన్నీ ఆయన కిటికీల నుంచి చూస్తాడు. ఇదంతా రాశాడు ఆయన. ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అంటే అసలు నిజంగా మనం చదువుతూ ఉంటే ఇది నిజంగా కవిత్వం చదువుతున్నామా, కథ చదువుతున్నామా, నవల చదువుతున్నామా, ఏ ఫామ్లో ఉంది రైటింగ్. నా ఉద్దేశంలో ఏ ఫామ్ గురించి ఆలోచించాల్సిన లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఆ చెప్పింది మన నాకు ఎట్లా చేరుతుంది, బిగ్గరగా శబ్దం చేస్తూ చేరుతుందా, లేదా సటిల్గా సైలెంట్గా చేరుతుందా, ఆ విషయాన్ని గమనించుకోగలిగితే వినోద్ కుమార్ శుక్లా గారు ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి జ్ఞాన్పీఠ అవార్డు దాకా వెళ్ళారు. ఆయన జ్ఞాన్పీఠ ఇందాక పొద్దున మిత్రులు చెప్పారు, జ్ఞాన్పీఠ అవార్డు వచ్చిందని ఆయనకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశారు. ఎవరైనా అట్లా మనం ఊహించగలమా? ఏదో చిన్న అవార్డు వస్తేనే ఎగిరి దుంకేస్తామే, ఎవరో ఒక గుర్తింపు వస్తేనే చక్కెర కింద పెట్టినట్టు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతామే. అలాంటి జ్ఞాన్పీఠ అవార్డు వస్తే కూడా చాలా నిర్వికారంగా నిశ్శబ్దంగా ఓకే థ్యాంక్ యూ అనేంత ఒక దాని ఎక్స్పర్టైజ్ అనడానికి లేదు, అదొక స్థితి, ఒక స్టేటస్ ఆఫ్ పోయెట్. ఒక పోయెట్ అనేవాడు ఎమోషనల్గా ఉంటాడు. మనం చాలా రోజు వింటున్నాం, నేనైతే కదా 40 ఏళ్ళుగా వింటున్నాను. కవి అనేవాడు ఒక ఎమోషనల్, నిజమే కవిలో ఎమోషన్ ఉంది, కానీ ఆ ఎమోషన్ని మీరు వ్యక్తం చేసేటప్పుడు అదే ఎమోషన్ని మనం పాస్ చేయాలా, ఆ ఎమోషన్ని కొంచెం సటిల్గా చేసి ఎదుటి వాళ్ళు కూడా ఆ ఎమోషన్ ఫీల్ అయ్యేలాగా చేయాలా, దీని మధ్య ఉన్నట్టు ఆ సంక్లిష్టతని కొంచెం అర్థం చేసుకోవాల్సిందేమో. వినోద్ కుమార్ శుక్లా గారిని కొంచెం సీరియస్గా చదివితే ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఆ సటిల్నెస్ అనేది అసలు సాధ్యమవుతుందా కవిత్వంలో? మనం సటిల్నెస్ సాధించడానికి ఇవాళ కవిత్వం రాస్తున్న వాళ్ళంతా సమాంతర కాలంలో రాస్తున్నటువంటి అందరూ కూడా ఆ సటిల్నెస్ని పట్టించుకుంటున్నామా, ఒక ఎమోషన్ని వ్యక్తం చేస్తున్నామా, ఒక సౌండ్ మాత్రమే చేస్తున్నామా, అది గమనించాల్సిన అవసరం ఉంది. అది గమనించడానికి ఆ సటిల్నెస్ని అర్థం చేసుకోవడానికి మీరు ఈలేట్నో లేదా ప్యాబ్లో నెనడానో కాదు, ఒకసారి వెళ్ళి మనం వినోద్ కుమార్ శుక్లా గారిని చదివితే కూడా ఆ సటిల్నెస్ మనకు అర్థమవుతుంది, ఆ ఎమోషన్ మనకి ఫీల్ అవుతాము. అట్లాగే వినోద్ కుమార్ గారి శుక్లా గారి కవిత్వంలో బాల్యం కూడా ఒక ప్రధానమైన అంశం. బాల్యం మీద పిల్లల కోసం ఆయన చాలా రాశారు, పిల్లల కోసం కవిత్వమే రాశారు. ఆ బాల్యం అనే దాన్ని మనం ఎట్లా ఫీల్ అవుతాం? చాలామంది కవులు కూడా బాల్యం గురించి ఆలోచిస్తాం, బాల్యం గురించి ఫీల్ అవుతాం. ఓ కవి అంటాడు, సార్ మీరు బాల్యం గురించి బాగా రాశారు కదా, ఓ హిందీ కవి బాల్యం గురించి బాగా రాశారు కదా,
సినిమాలకి రాశారు, సినిమాలు తీస్తారు, కవిత్వం రాశారు, పిల్లల కోసం రాశారు. ఎందుకంటే నేను ఇంకా బాల్యం నుంచి బయటకి యవ్వనంలోకి రాలేదు, ఇంకా నేను బాల్యంలోనే ఉన్నాను, అందుకే బాల్యం మీద కవిత్వం రాస్తాను అన్నాడు. అది మనం ఇంకా బాల్యాన్ని దాటొచ్చామా? మనం చాలా పెద్దవాళ్ళం అయ్యాం అనుకుంటున్నామా? నిజంగానే పెద్దవాళ్ళం అయ్యామా? ఆ బాల్యాన్ని మర్చిపోయామా? ఆ బాల్యాన్ని వదిలేసామా? అసలు బాల్యం లేకుండా ఇక్కడ దాకా వచ్చామా? ఇవన్నీ ప్రశ్నల్ని మనకు వినోద్ కుమార్ శుక్లా గారి కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరైనా ఒక ఎక్స్ప్రెషన్ చేయదలుచుకున్నప్పుడు ఒక కవి, రచయిత, ఆర్టిస్టు తన భావ వ్యక్తీకరణ కోసం ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు, ఏదో ఒక ఫామ్ తీసుకోవచ్చు. పోయిటరీ కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ ఫామ్ తీసుకున్నా కూడా తన మూలాలు బాల్యంలో ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకుండా ఉండాలని చాలామంది కవులు, రచయితలు చెప్పారు. టాగోర్ చెప్పాడు, గుల్జార్ చెప్పాడు, ఇప్పుడు వినోద్ కుమార్ శుక్లా చెప్తున్నారు. బాల్యంలో మన రూట్స్ ఉన్నాయి, ఆ రూట్స్ నుంచి విడిపోయి వస్తే ఏమీ ఉండదు, గాలిలో వేలాడే వ్యక్తులాగా ఉంటాము. ఆ రూట్స్ని వదిలిపోవద్దని వీళ్ళంతా నేను చెప్పిన టాగూర్ కానీ, గుల్జార్ కానీ, తను కానీ, వినోద్ కుమార్ శుక్లా గారు కానీ బాల్యం మీద కవిత్వం రాశారు, పిల్లల కోసం కవిత్వం రాశారు. ఆ పిల్లల కోసం కవిత్వం రాసేదాన్ని కూడా మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాహిత్య ప్రపంచంలో ఎవరైతే అలా మనం సాహిత్యంలో ఉన్నాము, సాహిత్య సృజన చేస్తున్నాం అన్న వాళ్ళని కూడా ఆ బాల్యానికి సంబంధించిన అనేక అంశాలని మనం మర్చిపోయామా? ఆ బాల్య స్పృహ, ఆ బాల్య సోయి అంటారు కదా, ఆ సోయి ఉందా? దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ ఉర్దూలో ఒక మంచి గజల్ ఉంది, గజల్ గుర్తు రావట్లేదు, అదే లౌటాదే మరే అని అద్భుతమైన కావ్యం పాట ఉంది. నా నా యవ్వనం తీసుకో, నా ఆస్తి తీసుకో, నా జీవితం తీసుకో, నా బాల్యాన్ని నాకు ఇవ్వు. ఈ సారాంశంతో వచ్చినట్టు ఒక పెద్ద గజల్ ఉంది, చాలా 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 హిట్ గజల్ అది. అలాంటి బాల్యాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, బాల్యాన్ని మనం స్పృశించాల్సిన అవసరం ఉంది, బాల్యాన్ని మర్చిపోకూడదు. అట్లా మర్చిపోకుండా శుక్లా గారు బాల్యం మీద ఒక భావోద్వేగమైనటువంటి సారంతో రాశారు. ఇది కేవలం వట్టి జ్ఞాపకం మాత్రమే కాదు, అది శుక్లా గారి మానసిక తాత్విక స్థితి. అది ఆ తాత్విక స్థితిని ఎక్కువగా స్కూల్ గదులు, ఇల్లు, ఇంట్లో తను గడిపిన కాలం, ఆ బాల్యంలో గడిపిన కాలం అంతా కూడా ఆయన కవిత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా అంతేకాకుండా రోజు చేసేటువంటి నిత్య కృత్యాల మీద కూడా గ్రామీణ దృశ్యాల్ని పరంపరగా రాసి చెప్తూ వచ్చారు ఆయన కవిత్వం నిండా అవన్నీ కనిపిస్తాయి. తర్వాత శుక్లా గారి కవిత్వంలో ఎక్కడ ఉద్వేగ రాజకీయాలు ప్రస్తావన రాదు. అట్లనే రాజకీయాలు లేవనడానికి లేదు, ఆయన రాసిన కవిత్వంలో రాజకీయం కూడా ఉంది, రాజకీయం పట్ల కూడా చాలా స్పష్టమైన అభిప్రాయం రాస్తాడు. కానీ రాజకీయ ఉన్మాదం కానీ, రాజకీయ గట్టిగా మాట్లాడమే పాలిటిక్స్ కాదు ఆయన అంటాడు. ఒక చోట ఏమంటాడంటే, గట్టిగా మాట్లాడమే రాజకీయం కాదు, జాగ్రత్తగా మాట్లాడడం కూడా రాజకీయమే, జాగ్రత్తగా చూడడం కూడా రాజకీయమే. ఇవాటి హడావిడి అతివాక్యాల కాలంలో శుక్లా కవిత్వంలోని ఒక మినిమలిజం, ఇంతగా సారు సరియలిజం లాంటి మాటలు మాట్లాడారు. ఇంకొక మాట కూడా ఉంది, మినిమలిజం అని. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక సాహిత్య లోకంలో మినిమలిస్ట్ కవులు అనేట్టు ఒక సెక్షన్ కూడా ఉంది. మినిమలిస్ట్ అంటే తక్కువ సంఖ్యలో, అంటే తక్కువ సైజులో మినిమం లెటర్స్, మినిమం వర్డ్స్, మినిమం సెంటెన్సెస్, వాటిలో కవిత్వం చెప్పే ఒక తరం ఉన్నది. శుక్లా గారిని దానిలో కల్పచ్చా కూడా ఆలోచించాలి. ఆయన కూడా చాలా తక్కువ లెటర్స్లో, చాలా తక్కువ పంక్తుల్లో కవిత్వం రాశారు, ఎక్కువ భావాన్ని చెప్పారు. తాను అనుకున్న విషయాన్ని ఒక ఫిలాసఫిక్ దృక్పథంతో, ఒక భావోద్వేగాన్ని తన లోపల ఉంచుకొని మనకు చెప్పినప్పుడు మాత్రం సరళంగా, సూటిగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. అది మనం పట్టించుకోవాలి. ఆ కవిత అట్లాగే కవితను పెద్ద స్వరంలో వినిపించాల్సిన అవసరం లేదు, నిజంగా మాట్లాడితే చాలు. ఆయన అన్న వాక్యం ఇది. ఆయన ఏమంటారంటే, కవిత గొప్ప పెద్ద స్వరంలో వినిపించాల్సిన అవసరం లేదు, నిజంగా మాట్లాడితే చాలు. క్లిష్టంగా ఉండాల్సిన అవసరం అసలే లేదు, క్లిష్టంగా ఉండాల్సిన అవసరం అసలే లేదు, లోతుగా ఉండాలి అంటారు వినోద్ కుమార్ శుక్లా. అట్లాగే చివరగా ఆయన జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను జీవితంలో ఎంతో చూశాను, ఎంతో విన్నాను, ఎంతో అనుభవించాను, కానీ కేవలం కొంచెమే రాశాను. నేను ఇంకా రాయాల్సింది ఎంతో ఉంది, ఇంకా చాలా మిగిలి ఉందని అనిపిస్తుంది. అంతేకాదు, ప్రతివాడు
ప్రతి మనిషి రాయగలిగినవాడు, ప్రతి మనిషి ఒక నవల రాయాలి. ఆయన ఆశ చూడండి, ఒక కవిగా ఒక రచయితగా ఆయన ఆశపడ్డది ఏంటంటే రాయగలిగి రాదొచ్చిన ప్రతి మనిషి ఒక నవల రాయాలి. ఎందుకట? ఒక నవల రాస్తే ఆ మనిషి యొక్క జీవితమే కాదు, ఆ మనిషి బతికిన కాలం, ఆ మనిషి జీవించిన కాలం, ఆ మనిషి జీవించిన కాలంలో ఆయన చుట్టూ ఉన్న ప్రజలు, వాళ్ళ భావాలు, ఆయన భావాలు అన్నీ రికార్డ్ అవుతాయి. నవల అంటే చరిత్ర కాదు, నవల ఒక హ్యూమన్ ఎమోషన్ కనుక దాన్ని ప్రతి మనిషి ఒక నవల రాయాలి, అది నా ఆశ అని చెప్పుకున్నారు ఆయన. అట్లా ఒక మినిమలిస్టిక్ ఆలోచనతోటి ఒక తాత్వికమైనటువంటి భావాల్ని తాను నమ్మి, తాను విశ్వసించి, తాను గడిపి, తాను అనుభవించి, తాను కొనసాగించిన జీవితం నుంచి ఒక సారాంశాన్ని ఆయన కవిత్వంలో స్పష్టంగా ప్రకటించారు. ఆ కవిత్వం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందింది. అది ఆలస్యంగా వచ్చిందా ముందు వచ్చిందా అన్న దానికంటే ఆయనకు వచ్చింది. కానీ ఇవాళ ఆయన ఇక్కడ ఉండాల్సింది మనందరి ఆశ మేరకి. కానీ తన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. వేణు చెప్పినట్టుగా తను ఐసీయూలో ఉన్నారు గత 3 రోజులుగా. ఎట్లా ఉంటుందో తెలియదు అంటున్నారు వాళ్ళ అబ్బాయితో మాట్లాడితే. ఆయన రాసినటువంటి 2 చిన్న చిన్న కవితలు వినిపించి నేను ముగిస్తాను. బజారులో ఒక వీధి, బజారులో ఒక దారిలో బిజీగా ఉన్న ఒక కస్టమర్, కొనుగోలుదారు చేతిలో 2 సంచులు పట్టుకున్నాడు. ఒకటి చినిగింది, మురికితో నిండింది. ఒకటి ఖాళీ, మరొకటి నిండి ఉంది. సంచిలో బంగాళాదుంపలు, ఆకుకూరలు, గరం మసాలా ప్యాకెట్, మిరపకాయలు ఎరుపు పచ్చల రంగుల కాంతులతో తాజాగా ఉన్నాయి. నేను 10 రూపాయల నోటుగా మారి, శుక్ర ఏమంటున్నారో వినండి, నేను ఒక 10 రూపాయల నోటుగా మారి ఆ సంచిలో సేద తీరితే ఎంత బాగుండేది అని ఎంతో అనుకున్నాను. కానీ నేను నా సొంత సంచిలో చిక్కుకొని ఉన్నాను. నేను నా సొంత సంచిలో చిక్కుకొని ఉన్నాను. అట్లాగే ఆవరణ, ఒక ఆవరణ గురించి అని చెప్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక నేను భూపాల్ వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళినట్లు అనిపించలేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఏర్పడ్డాక నేను భూపాల్ వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళినట్టు అనిపించలేదు. బ్రాకెట్లో ఎంపీ అని రాసిన చోటికి వెళ్ళినట్టు అనిపించలేదు. ఎంపీ అంటే మధ్యప్రదేశ్. బ్రాకెట్లో ఎంపీ అని రాసిన చోటికి వెళ్ళినట్టు అనిపించలేదు. మనం భోపాల్ వెళ్తాం, రాష్ట్రానికి వెళ్ళాం. రాష్ట్రానికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాం? నేను రాయ్పూర్కు తిరిగి వచ్చినప్పుడు రాయ్పూర్కే చేరుకుంటాను. మనం మనదైన ఆవరణలో బతుకుతాం. ఆ ఆవరణలో నాగ్పూర్, భోపాల్తో పాటు ఢిల్లీ కూడా ఉంటుంది. ఒక రాయ్పూర్, ఒక నందగాం, ఒక జగత్పూర్, ఒక ఇల్లు ఉంటాయి. బ్రాకెట్లో ఒక ఖాళీ ఆకాశము, అంతరిక్షము ఉంటాయి. ఇది లాస్ట్ ఎండింగ్. బ్రాకెట్లో ఒక ఖాళీ ఆకాశము, అంతరిక్షము కూడా ఉంటాయి మనం మన ఇంటికి చేరినప్పుడు. భాష మీద ఒక చిన్న కవిత అండి. లాంగ్వేజ్ అంటే ఎట్లా ఫీల్ అయ్యే లాంగ్వేజ్ గురించి. నా భాషలో గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తాను, నా భాషలో గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తాను, ఏ ఇతరుల భాషను అవమానించనని. నా ప్రతి జన్మలోనూ నా మాతృభాష మారుతూ ఉంటుంది. చూడండి ఆయన సటిల్నెస్ ఎంత బాగా చెప్తున్నాడు. నా ప్రతి జన్మలోనూ నా మాతృభాష మారుతూ ఉంటుంది, అందుకోసం నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను. ఇదే మాటను లోకంలోని పక్షులకు, జంతువులకు, కీటకాలకు, సమస్త ప్రాణకోటికి చెప్తాను. నేను ఇతర భాషలని అవమానించాలని. ఇవాళ సాంస్క్రిటైజ్ గురించి మాట్లాడుతున్న కాలంలో ఆయన కవిత రాస్తారు. ఎవరైతే బాగా నాకు బాగా ఇష్టమైన కవిత ఆల్రెడీ పొద్దు చదువుతూనే ఉన్నారు. ఎవరైతే నా ఇంటికి రారో, ఎవరైతే ఎప్పుడు నా ఇంటికి రాలేదో నేనే వాళ్ళని కలవడానికి వెళ్తాను. ప్రవహించే నది ఎప్పుడూ నా ఇంటికి రాదు. అందరిలాగే నేనే వెళ్ళి నదిని కలుస్తాను. నదిలోకి దిగుతాను, కాసేపు ఈదుతాను, మునుగుతాను. ఇసుక దిబ్బలు, రాతి దిబ్బలు, పర్వతాలు, కుంటలు, చెట్లు, మైదానాలు ఇవేవి నా ఇంటికి రావు. దిబ్బలు, పర్వతాలు, శిలల కోసం నేనే భూ దిగంతాలు వెతుకుతాను. అందరిలాగే నా ఖాళీ సమయాల్లోనే కాదు, నేను నా అన్ని వేళల్లో నా అత్యంత ముఖ్యమైన పనిలాగా, నా అన్ని వేళల్లో నా అత్యంత ముఖ్యమైన పనిలాగా పనిచేసే ప్రజల్ని కలవాలనుకుంటాను.
నా చివరి కోరిక పట్ల ఉన్నట్లే నా ప్రథమ అభీష్టానికి నేను ఎప్పుడు నిబద్ధుడై ఉంటాను. నా ప్రథమ అభీష్టానికి నేను ఎప్పుడు నిబద్ధుడై ఉంటాను. ఇట్లా సరళంగా, స్పష్టంగా, సూటిగా, చాలా సల్టర్ అంటే ఒక నిశ్శబ్దాన్ని ఆధారం చేసుకొని ఆయన రాసిన కవిత్వం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అత్యున్నతమైన పురస్కారం పొంది ఆయన గొప్ప కవిగా నిలబెట్టింది. ఆయన ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నారు. ఆయన నవలలు కానీ, ఆయన కథలు కానీ, ఆయన నవల మీద తీసిన సినిమాలు కానీ నిజానికి చూడదగ్గవి, చదవదగ్గవి. ఆయన కవిత్వం మనం ఫీల్ అవ్వదగ్గది. కవిత్వం చదివి ఆయన ఎమోషనల్గా మనకు చెప్పడు, మనం ఎమోషనల్ కాము, కానీ విషయం మనకు క్యారీ అవుతుంది. నిజానికి ఆయన ఒక గొప్ప కమ్యూనికేటర్ అనే ఇప్పుడున్న అర్థం వేరు, కానీ నిజానికి హీఈస్ ద గ్రేటెస్ట్ కమ్యూనికేటర్ విత్ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండి గొప్పగా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి గొప్ప కవిగా శుక్ల గారిని గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆటాకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు, అద్భుతమైన ప్రసంగము. ఆర్టా టీంకి ఒక చిన్న మెసేజ్ అండి. మనము ఆల్మోస్ట్ లాస్ట్ స్పీచ్ నడుస్తుంది. సో మీరందరూ స్టేజ్ పైకి రావాలి. నెక్స్ట్ స్పీచ్లో మనం ముగింపు, ఈ రెండవ సదస్సు ముగింపు దశలో ఉన్నాము. చివరిగా మనకి రెంటాల జయదేవ్ గారు మాట్లాడతారు సినిమాల గురించి. అది కూడా చిన్న టాపిక్, అన్నిటికన్నా వినోద్ కుమార్ శుక్లా గారు అతి చిన్న టాపిక్ అంటే సినిమాలు, దృశ్యం అనేది, అందుకని మాట్లాడుతున్నారు. సో అదే ఆటా టీం అందరూ ఒకసారి ఉండాలి. మనకి అతి త్వరలో ఇంకొక మనం 15-20 మినిట్స్లో మనం ప్రోగ్రామ్ ఎండ్ చేయవచ్చు. అందరూ ఉంటే మనకు టీ, స్నాక్స్ కూడా ఉన్నాయి. మనము ఇంకొక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ రౌండప్ చేయొచ్చు. సో దయచేసి అందరూ కూర్చోవాలని మనవి. థ్యాంక్ యూ. శుక్లా గారి